హాయ్ ఫ్రెండ్. ఓ సారీ, క్లాస్మేట్. మాట్లాడచ్చా? నిన్ను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళని ఎవరైనా ఎదిరించి మాట్లాడితే చాలు మీద పడి చిత్తగా బాధేస్తారు. అలాంటిది నువ్వు వాళ్ళ మీద చేసి కూడా కంట్రోల్ చేస్తున్నావంటే ఎలా? స్టూడెంట్ సైకాలజీ స్టడీ చేసావా? స్టూడెంట్ సైకాలజీకి స్టూడెంట్ గ్రూప్ సైకాలజీకి చిన్న తేడా ఉంటుంది. ప్రతి గ్రూప్ కి లీడర్ ఉన్నట్లే ప్రతి గ్రూప్ లో ఒక మూర్ఖుడు ఉంటాడు. వాడి మీద మిగతా వాళ్ళకి ఏ ఒపీనియన్ ఉండదు. ఏ గొడవ జరిగినా ముందు మీదకి వచ్చేది ఆ మూర్ఖుడే. వాడిని కొడితే వాడు అవుతాడు, మిగతా వాళ్ళు కూడా అవుతారు. లీడర్కి మూర్ఖుడిని కాపాడటం కంటే లీడర్షిప్ కాపాడుకోవడం ఇంపార్టెంట్. కనుక సేఫ్టీ ఆలోచిస్తాడు. రే దొరికాడు రండ్రా. ఏం సేఫ్టీ అన్నాడు? పిల్సా కాండమ్సా? కాలేజ్ వెనకాల ఏం చేస్తున్నారు? దాదా బానే దొరికారు ఇళ్ళు. భావన, వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నీకేమైనా ఉందా? నాట్ ఎట్ ఆల్. ప్రతి అడ్డమైన వాడికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే ప్రిన్సిపల్ దగ్గర పదండి, పేరెంట్స్ని పిలిపిస్తారు, అప్పుడు చెప్తారు కానీ ఆన్సర్స్. 23404060 మా ఇంటి ఫోన్ నంబర్. ప్రిన్సిపల్ దగ్గర ఉందో లేదో చూసుకో. ఇటే వచ్చాడే, అది అటు వెళ్తున్నాడు. నాకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియడం లేదు. నీ వల్లేనేమో. ఈ వేసిన కొడుకుల వల్లే మిస్ అయ్యాడు. రై ఏంట్రా పోతున్నావు? జరిగిందిగా చెప్పాను. మీకంటే వేసిన కొడుకులు ఎవరుంటారా? మొదలైందా? అవును, వాళ్ళ గురించి ఇంత బాగా సైకో అనాలిసిస్ చేసావు కదా, ఇప్పుడు చెప్పు, ఆ రెండు బ్యాచ్లో ఏ బ్యాచ్ గెలుస్తుంది? నా లెక్క ప్రకారం ఇప్పుడు ఆ రెండు బ్యాచ్లు కలిసిపోతాయి. దాదా, నా మాట విను. మనందరి టార్గెట్ వాడే కదా, వాడి గురించి మనం కొట్టుకోవడం ఎందుకు? ఇందుకు ఏమంటావు? కలిసి ప్లాన్ చేద్దాం, వాడికి ఛాన్స్లు ఇప్పుడు చేద్దాం. బాగుంది, యశస్సుగా పిలుద్దామా? జోక్ లేదు. అసలు కాలేజ్ కంటే సేఫ్టీ ఇంకెక్కడ ఉంటుందండి? అంతమంది ఫ్రెండ్స్ మధ్యలో లేని సేఫ్టీ ఇంట్లో వాళ్ళు ఏమిగలరు? ఏమో, అదంతా నాకు తెలీదు. కాలేజ్ ఎలా ఉంటుందో నాకు